ఇవాళ నేను మీకు చాలా సింపుల్గా అండ్ టిప్స్తో పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో మీరు కూడా ఇలానే చేసేసుకోండి. ముందుగా 2 కప్స్ పెసరపప్పుని తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, చిన్న కప్ తీసుకుంటున్నాను నేనైతే. అదే కప్పుతో హాఫ్ కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకొని ఆ వాటర్ అనేది చల్లేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పుని వేసి అందులో మీ కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు. అండ్ వాటర్ యాడ్ చేసుకొని పైన నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో మొత్తం పిండినంతా రుబ్బేసుకో. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తోని మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం పిండి తీసుకొని మొత్తం దోశలా వేసుకోవాలి. మీకు వీలైతే సన్నగా వేసుకోవచ్చు, కొంచెం లావు అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం మందంగానే వేసుకున్నాను. దానిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం దానిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పైన నేను చూపిస్తున్న విధంగా గరిటెతో ప్రెస్ చేసుకోండి. ఇక చూపిస్తున్నాను. ఆ కాలిన తర్వాత అలా మొత్తం చెంచాతోని ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది. మరోవైపుకి టర్న్ చేసి ఒక 2 మినిట్స్ కాలనివ్వండి. అంతే, సూపర్ అండ్ క్రంచీ మూంగ్ దాల్ దోశ రెడీ, పెసరట్టు రెడీ. సో అదే విధంగా ఇంకో దోశ కూడా వేసేసుకోండి. పల్లి చట్నీతో అల్లం పచ్చడితో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. సో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.